రోజుల్లో దళితుడు బతకడం కష్టం. దళితుడు భారతదేశంలో బతకడం చాలా కష్టం. ఎందుకంటే చంపుతున్నారు. మనము దళితులకు చదువు లేదండి, దళితులకు డబ్బు లేదండి, దళితులకు వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేదండి. వీటన్నిటికీ కారణం ఆనాడు ఒక బ్రాహ్మణ భావజాలమే ఈ రోజు దళితులను వేరుపాటు చేసింది. ఈ రోజు దళితులను అణిచివేయబడింది. కారణం దళితులంతా ఏకం కావాలి. తప్పకుండా దళితులు ఏకం కాకపోతే మనల్ని ఇట్లాగే అణిచివేస్తారు, ఇట్లాగే చంపుతారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా యావత్ దళిత సమాజానికి నేను హెచ్చరిస్తున్నా, మనం మేలుకోవాలి. క్రైస్తవుల పక్షాన కాదు, దళితుల పక్షంగా నేను చెప్తున్నాను. ఈ దైవజనులు ప్రవీణ్ పగడాల గారు మరణము చాలా క్రైస్తవ సమాజానికి చాలా బాధాకరమైన విషయం. అయితే నేను చెప్పదలసిన ఏంటంటే, మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వ్యక్తి అని పేర్లు మెన్షన్ చేసి చెప్తున్నటువంటి వ్యక్తుల్ని మనం ఎందుకు వాళ్ళని పేర్లు మెన్షన్ చేస్తూ ప్రతి ఏరియాలో తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా వారి మీద మనం కేసు పెట్టగలిగితే అది సుముటోగా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళని బైండ్ అవుట్ చేస్తారు. మనం ఏం చేస్తున్నంటే పిరికి వాళ్ళగా యేసు ప్రభు ప్రేమను మనం చూపిస్తున్నాం, మనం క్షమిస్తాం. కానీ మన ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సినవి మనం చేయాల్సిందిగా మనం ఉన్నాం. కాబట్టి మనందరం కలిసి మనం ఇట్లాగైపోయింది అని బాధపడేదానికంటే కూడా నెక్స్ట్ ఫర్దర్ ఏ స్టెప్ తీసుకోవాలనేది మనం చేయాల్సినటువంటి ఆలోచన చేయాలి. అందరూ కూడా దేవుని ప్రేమను చూపిస్తూ, అలాగే మనం ఒక భారత పౌరులుగా మన హక్కులను మనం నిలబెట్టుకోవడానికి, మన హక్కుల కోసం మనం పోరాడడానికి, మన ఓటుని ఎలా ఉపయోగించుకుంటున్నారో మన రైట్స్ ను కూడా మనం ఉపయోగించుకోవడానికి మనం ముందుకెళ్లాలని నేను ఈ యొక్క బిగ్ టీవీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు సిస్టర్ చెప్పిన దానికి నేను యాడ్ చేస్తున్నాను. సిస్టర్ ఏం చెప్పారంటే, అన్న నిజంగా మతోన్మాదం మీద ఫైట్ చేశారు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని చెప్తూ వచ్చారు. అండ్ మనుషులందరూ దేవుడు ఆయన ఇమేజ్ లో సృష్టింపబడ్డారు, మనుషులందరూ సత్యం తెలుసుకోవాలి, ఆ సత్యమే నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని చెప్తూ అందరూ చెప్తారు. అన్న చెప్పడమే కాదు, ఆచరణలో చేసి చూపించారు. ఎలా అంటే అందరూ అనుకుంటున్నారు నిన్న అన్న ఎలా చనిపోయారు అనేది అనుమానంగా ఉన్నప్పటికీ, కానీ దేవుడి కోసం ఆయన బ్రతికాడు అన్నది నిజం, దేవుడి కోసం ప్రాణాలు అర్పించాడు అన్నది సత్యం. అది అండ్ ఇంకొకటి ఏంటంటే, అన్న ఇప్పుడు ఎవరైనా బ్రతుకున్నప్పుడు చేసింది ఎక్కువ చేసి చూపిస్తారు, కానీ అన్నలో మనం చూసింది 10 to 20% మినిస్ట్రీ. అన్న గురించి తెలియనివి ఏంటంటే, అందరూ అనుకునే అపోహలు ఏంటంటే, అన్న ఏదో ఈ క్రైస్తవులు ఇచ్చిన డబ్బులతో బతుకుతున్నాడు. కాదు, అన్న MBA చేశాడు ఇంటర్నేషనల్ బిజినెస్ లో. తర్వాత అన్న US బేస్డ్ కంపెనీ ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీ. ఆ కంపెనీ నుంచి వచ్చిన డబ్బులతో ఈ యొక్క పరలోక రాజ్య విస్తరణకి అన్న వాడుతున్నాడు. అన్నతో 2 పిల్లలు అయితే ఇంకా 10 మందిని అన్న ఒకే ఇంట్లో ఒకే బిడ్డలా పెంచుకుంటున్నారు, వాళ్ళందరినీ సాగుతున్నారు. అండ్ అన్న ఏదైతే నార్త్ లో 10 years చారిటీ చేశారు, అలాగే ఇప్పుడు కూడా ఆయన ఎంతో మందికి చారిటీ చేస్తున్నారు. అన్నతో మాట్లాడిన తర్వాత, నేను యాక్చువల్లీ యాజ్ ఏ హిందూ ఒకప్పుడు, తర్వాత జనరల్ కేటగిరీ నుంచి వచ్చాను. ఏదో దేవుడు అంటే ఏదో తక్కువ కులస్తులని కాదు, అన్న నిజమైన దేవుడు ఏంటో సత్యమేంటో తెలుసుకున్నాడు. అన్న ఏదైతే ఫాలో అవుతున్నాడు, బిజినెస్ యాజ్ ఏ మినిస్ట్రీ, బిజినెస్ చేసుకుంటానే ఆ డబ్బులతో వచ్చిన డబ్బులతో పరలోక రాజ్య విస్తరణ చేయాలి, మనుషుల్ని సమానంగా చూడాలి, వాళ్ళకి సహాయం చేయాలి. మన కోసం మనం కాదు బతికేది, క్రైస్తవుల నిధుల కోసం అన్నట్టు మేము కూడా అన్నలాగే గుడ్ సమరిటన్ సేవా ట్రస్ట్ అని పెట్టి అన్నలాగే సేవలు చేస్తూ ఉన్నాము. మా జాబ్ చేస్తున్నాము. ఐఐటి మద్రాసులో చదువుకున్నాను, ఏరియా టెక్నాలజీస్ అని పెట్టి దాని ద్వారా వచ్చిన డబ్బులతో సర్వీస్ చేస్తున్నాను. అన్న కోసం ఈ రోజు వచ్చాను. రెండోది, అన్న ఒకే ఒక మాట, అన్న నిజంగా ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాడు మనుషులందరూ సమానం అనేది ఏంటంటే, అన్న కంపెనీలో సెక్యూరిటీ గార్డు నుంచి పై హైయర్ అఫీషియల్ వరకు ఒక్కటే ఇన్సూరెన్స్ పాలసీ అన్నయ్య కడతాడు, డిఫరెన్స్ చూపించరు. ఫోన్ చేసేటప్పుడు కూడా అందరూ కలిసి కూర్చోవాలి, కలిసి మాట్లాడుకోవాలని. ఈ కింది స్థాయి సెక్యూరిటీ నుంచి కూడా హైయర్ అఫీషియల్ వరకు సమానత్వం చూపించే అన్న వ్యక్తి. ఆయన హ్యుమానిటీని ప్రాక్టికల్ గా చూపించే వ్యక్తి, క్రీస్తు ప్రేమను ప్రాక్టికల్ గా చూపించే వ్యక్తి. అలాంటి అన్నను కోల్పోవడం నిజంగా క్రైస్తవ లోకానికి బాధాకరం. కానీ దేవుడు ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడే అని మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా ఒకళ్ళు ఆపగలరేమో, అదే జ్ఞానం దేవుడు ఎంతో మందికి ఇస్తాడు. అన్న యొక్క రక్తంలోంచి రేపొద్దున ఎంతో మంది క్రైస్తవులు కొడతారు, ఇదైతే సత్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా థ్యాంక్స్ అన్న, మీడియాకి. ఎందుకంటే ఈ ఇష్యూని ఇంత వేగంగా స్ప్రెడ్ చేస్తారు మీరు ఫస్ట్. ఎందుకంటే మీరు లేకపోతే మాత్రం ఖచ్చితంగా టీవీ అనేది చాలా గ్రేట్ అన్న.
మీరు ఎన్నో మంది ఎంతో ఛానళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి, నేను కాదంటలేను లేదంటలేను, కానీ ఎవ్వరు కూడా ఈ ఇష్యూని ముందర తీసుకొని వచ్చి చేద్దాం, ఎవరైతే ఏంది మనకి సమాజంలో ఉన్నాము, మేము వ్యక్తులము అనే సమాజం కోసం మీరు మాట్లాడినారు. చాలా 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 ఈ యొక్క క్రైస్తవ లోకం గురించి కూడా నేను మాట్లాడలేదు, మొత్తం ప్రతి ఒక్క మనిషి గురించి కూడా మీరు అంటే ఈ రోజు నా ఇంట్లో నాకు తప్పు జరిగింది, నాకు మీడియా ఉంది అనే ధైర్యము ఈ బిగ్ టీవీ వారు మా అందరు కల్పించారు. చాలా 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 థాంక్స్ అన్న. చాలా thanks. ఎందుకంటే మీరు ఇంకా ఇలాంటి ఇష్యూలో కాదు, రేపన్నాడు ఇంకొక జరుగుతుంది రాజకీయ కోసం గానీ సమాజం కోసం గానీ, లేకపోతే ఎవరి మీద ఏది జరిగినా మా అందరికి కూడా ఈ రాజకీయ నాయకులు చేస్తారు, లేదంటే ఇంకొకరు పెద్దవాళ్ళు చేస్తారు, అదంతా కాదు, మీడియా ఉంది, మీడియా మోస్ట్ పవర్ఫుల్ అని మీరు మరొకసారి నిరూపించారు. చాలా చాలా థాంక్స్ అన్న బిగ్ టీవీ వారికి. ఇది పరిస్థితి ఇప్పటికీ సత్యానికి సంబంధించి మానవత్వానికి సంబంధించి ఆయన చెప్పిన బోధనలు మాకు ఎప్పుడు ఆదర్శంగానే ఉంటాయి. ఇప్పుడు ఒక్క ప్రవీణ్ పగడాల మా నుంచి దూరం కావచ్చు, కానీ వందలాది వేలాది మంది ప్రవీణ్ పగడాలు మా ముందుకు వస్తారు, ఆయన ఆదర్శాలతో మేము ముందుకు వెళ్తామంటూ క్రైస్తవ సోదరులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. మొదటిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి బిగ్ టీవీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. అయితే నేను నిన్నటి నుంచి ఫాలో అవుతున్నాను. మరి నిజంగా అనిల్ ప్రగాఢ గారు మన నుంచి దూరం అయిపోవడం చాలా బాధాకరం. ఆయన కుటుంబాన్ని ప్రవీణ్ కుమార్ గారు అయితే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. దేవుడు వారి కుటుంబాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా బైబిల్లో ఒక మాట ఉంటుంది, మరణం తప్పించడం యెహోవా వశం. కానీ ఆయనకు అంగీకారం అయింది. ఆయన పట్ల దేవుడు ఎంతైతే పరిచర్య భూమి మీద జరిగించాలనుకున్నాడో అంతా జరిగించాడు. కాబట్టి ఆయన ప్రభు ఆయన సన్నిధి తీసుకెళ్లిపోయారు. బహుశా క్రైస్తవులకి అందరికి అర్థం అవచ్చు, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారు మరి ఆయన పని అయిపోయిన వెంటనే ఆయన వెళ్ళిపోయారు ప్రభు మార్గాన్ని సిద్ధపరిచి. అట్లాగే సహోదరుడు కూడా చేశారు. అయితే ఈయన మరణం ఎంతో మందికి కొన్ని సవరణలు జరగాలండి, క్రైస్తవ సమాజంలో సవరణలు జరగాలి. నేను మొదటగా వ్యక్తిగా నేను కోరుకునేది ఏంటంటే, మన ఇంట్లో నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ బయటకు మాత్రం ఆ డిఫరెన్సెస్ చెప్పుకుంటే మనం లోపు అవుతాం. కనుక క్రైస్తవ సమాజం అంతా కూడా మనం అందరూ ఏసైనా ఆరాధిస్తున్నాం, చిన్న చిన్న డాక్టరీన్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. అయితే ఆల్రెడీ డాక్టరీన్ డిఫరెన్సెస్ ఇక నుంచి మనం ఏది బయట చెప్పాలో బయట చెప్పాలి, ఏది లోపల మాట్లాడుకోవాలో వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి. క్రైస్తవ సమాజం అంతా ఐక్యం కావాలనేది మొట్టమొదటి నా ఉద్దేశం. నిన్న ఇలా జరిగిన వెంటనే రాజమండ్రిలో కూడా చాలా మంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్స్ ఎంతో మంది వచ్చారు. చాలా సంతోషిస్తున్నాను. ఇదే ఐక్యత కొనసాగాలని కోరుకుంటున్నాను. అంతేకాదు ఇంత నాలెడ్జబుల్ పర్సన్ ఈ రోజు అన్న మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, కానీ ఏంటంటే నాలెడ్జ్ ని మిస్ అయిపోయాం మనం. ఆయన సంతోషంగా పరలోకంలో ఆయన ఉన్నారు, సంతోషంగా ప్రభు సన్నిధిలో చేరిపోయారు ఆయన. కానీ ఒక నాలెడ్జబుల్ పర్సన్ ని, ఒక యూనిక్ పర్సన్ ని నేను చాలా మందిని చూసాను. డిబేట్లు చేసినప్పుడు హార్ష్ గా మాట్లాడే వాళ్ళని చూశాను. ఈయనలో చిరునవ్వుతో సమాధానం చెప్పడమే తప్ప ఎట్లాంటి యూనిక్ క్యారెక్టర్ నేను ఎక్కడ చూడలే. సాధారణంగా ఎవరికన్నా ఎమోషన్స్ వస్తాయి, కానీ ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేసుకుని చక్కగా నవ్వుతూ సమాధానం చెప్తారు. చాలా మంది ఉన్నారు డిబేట్ చేసేవాళ్ళు, కానీ అవతలకి కోపం తెప్పించే చెప్పారు. కానీ ఈయన మాటలు అలా కాదు. చాలా సంతోషం. అయితే మన సేవకులను కాపాడుకోవడం కూడా ప్రస్తుత కాలాన్ని బట్టి చాలా అవసరమండి. మరి సింగిల్ గా మరి పరిచర్యకి వెళ్లే కన్నా ప్రస్తుత కాలాన్ని బట్టి మన సేవకునితో పాటు మనం కూడా ఒక 5-6 విశ్వాసులు కనీసం అక్కడున్న గ్రూప్ ని బట్టి అకార్డింగ్ టు సిచ్యువేషన్ మనం మరి సేవకులకి సహకారంగా ఉండాలి. పాపం సేవకులు ఒక్కలే వెళ్ళడం వల్ల కొన్ని సమస్యలు ఇలాంటివి జరుగుతాయి. కానీ ఏంటంటే సేవకునితో పాటు మరికొంతమంది మన సేవకులను కాపాడుకుందామండి, మన సహవాసాన్ని కాపాడుకుందాం దేవుని యందు. అంతేకాదండి, చివరికి ఇంకో మాట కూడా ఆలోచన వచ్చింది. ఈ రోజు మరి బిగ్ టీవీ కావచ్చు, ఆర్టీవీ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, వారు ఎవరు ముందుకు రాలేకపోయారు. ఎందుకంటే దీనికి చాలా రాజకీయ కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఎట్లాంటి రాజకీయంగా ఒక క్రిస్టియన్ వాయిస్ అంటూ పైన ఎవరన్నా ఉండుంటే, మనకి ఒక ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్ ఒక క్రిస్టియన్ వాయిస్ ఉంటే దాని ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండను, ఈ పాటికి పరిగెట్టుకుని పోవడం మంది మన దగ్గర కుదురు. కానీ ఇక నుంచి మనం కూడా ఎవరెవరికి అమ్ముడుపోకుండా చక్కగా మనం కూడా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేద్దామండి. అది నా ఒపీనియన్. ఇది పర్సనల్ గా బాధలోంచి పుట్టుకొచ్చినటువంటి ఫీలింగ్స్ అని మీకు చెప్తున్నాను. ఎందుకంటే సమాజం మన క్రిస్టియన్స్ అందరూ బ్రదర్స్ అందరికి ఐక్యంగా ఉండాలి. రెండోది మన సేవకులు మనం కాపాడుకుందాం, మనం పొలిటికల్ గా కూడా మనం భవిష్యత్తులో స్థిరపడదాం. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ, అప్రిషియేట్ ద బిగ్ టీవీ. ఈ రోజులలో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఎన్టీవీ, టీవీ9, సాక్షి టీవీ
ఇవన్నీ కూడా చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంటాయి. కానీ ఇలాంటి విషయం క్రైస్తవుల పట్ల జరిగినప్పుడు అది ఆ మీడియా అంతా ఏమైపోయిందా అని ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలింది మాకు. ఈ బిగ్ టీవీ, ఆర్టీవీ తప్ప ఏ మీడియా కూడా రాకుండా అసలు మరి అంటే ఏం మ్యానిపులేట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అమ్ముడు పోయే ఏమో మాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ క్రైస్తవ్యం అంటే ఒక మతము కాదండి, మార్గము మాత్రమే. అన్న కూడా అదే బోధించాడు. ప్రవీణ్ పగడాల అన్న గురించి చెప్పాలంటే చాలా మేము అసలు ఏమి చెప్పలేమండి, అంత చెప్పే వారం కూడా కాదు మేము. అయితే అన్న చాలా అసలు అన్న డిబేట్లు చూసినప్పుడు వారు కోపంతో వేసిన క్వశ్చన్స్ కి కూడా అన్న చిరునవ్వుతో అసలు ఎంత స్మైల్ ఫేస్ తో అన్న ఎలాగో చేయగలిగాడో. అసలు ఇక్కడున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు, మనం నినాదాలు చేయడమే మాత్రము కాదు గాని అన్నలాగా మనము అన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక కోట్ల మంది ప్రవీణ్ అన్నలు పుట్టుకొని రావాలని నేను ఈ రోజు కోరుకుంటున్నాను. క్రైస్తవ్యము మాత్రం యేసయ్య నిజమైన దేవుడు. అన్న మతము గురించి ఏ రోజు కూడా అసలు అన్న మాట్లాడలేదు. మార్గము గురించే మాట్లాడాడు, మానవత్వం గురించే మాట్లాడాడు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ప్రవీణ్ ప్రగడాల అంకుల్ది సర్మన్స్ చాలా వింటున్నాను. నేను సర్మన్స్ నుండి విన్నది ఏంటంటే లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ. సో ప్రతి సర్మన్ హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో కూడా చూసాం. హిందూని హిందూలాగా కాదు, క్రిస్టియన్ని క్రిస్టియన్ లాగా కాకుండా మనిషిని మనిషిలాగా హ్యూమన్ గా ట్రీట్ చేయాలి అని ఆయన సర్మన్స్ నుండి చాలా నేర్చుకున్నాం. అందులో జీసస్ క్రైస్ట్ కూడా చెప్పాడు లవ్ గాడ్ లవ్ నేబర్ అని. సో ఈచ్ అండ్ ఎవ్రీ సర్మన్ ప్రవీణ్ పగడాల అంకుల్ది ప్రతిదీ బేస్డ్ అపాన్ లవ్ గాడ్ లవ్ హ్యూమన్ అని ఉంటుంది. మళ్ళీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం కూడా చాలా ఎంతో ఫైట్ చేశారు. చాలా అతని లైఫ్ స్పాన్ మొత్తము చారిటీ కోసం డెడికేట్ చేశారు. సో మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పారడైజ్. సో అతనికి జస్టిస్ ప్రివేల్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.